ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి, మాజీ ప్రధాని భౌతిక కాయానికి నివాళులర్పించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహం ఉంది. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఆయన భౌతిక కాయాన్ని తరలిస్తారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ఉంటుంది. రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయింది అన్నారు సీఎం చంద్రబాబు. ఆధార్, ఉపాధి హామీ లాంటి ఎన్నో పథకాలను మన్మోహన్ సింగ్ అమలు చేశారని, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికి తీరని నష్టం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.